హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. సీతారామం పార్ట్ 8. ఇక కథలోకి వెళ్తే, కమల కోపం అంత మంచిది కాదు అని అనుకున్న రామ్ ప్రస్తుతానికి కమల ఏం చెప్తే అది చేయాలనుకొని రెడీ అవడానికి వెళ్తాడు. ఇటు సుధీర్, మహేష్ వాళ్ళు ఫ్రెష్ అయి డైనింగ్ హాల్ దగ్గర ఏర్పాట్లు చూస్తుంటారు. కమల, బాలరాజు మరికొంతమంది బంధువులు కూడా ఉంటారు. మంజులు కూడా వాళ్ళతో వచ్చి చేరుకుంటుంది. రామ్ రెడీ అయ్యి సింపుల్గా వైట్ షర్ట్, జీన్స్ ప్యాంట్ వేసుకొని చూడటానికి చాలా హ్యాండ్సమ్గా కనిపిస్తాడు. వచ్చి మహేష్ వాళ్ళతో మాట్లాడుతూ ఉంటాడు. ఇంతలో సీత కూడా సింపుల్గా చుడిదార్లో వస్తూ ఉంటుంది. అందరూ సీతని చూస్తారు. సింపుల్గా చాలా అందంగా ఉంది, అచ్చం సీతా మహాలక్ష్మిలాగా ఉంది అని అనుకుంటూ ఉంటారు. మంజుల వాళ్ళ మాటలు విని చాలా సంతోషపడుతూ ఉంటుంది. మహేష్ కూడా సీతని చూస్తాడు. అలాగే రామ్ని కూడా అటు చూడు అంటూ సైగ చేస్తాడు. ఏంటి అని అటు చూసేసరికి సీత అసలు ఇంత అందమా అని అనుకోకుండా ఉండలేకపోయాడు రామ్. అలాగే చూస్తూ ఉండిపోయాడు, రెప్ప కూడా వేయకుండా. సీత కొంచెం బిడియంగా భయంగా వస్తూ ఉంటుంది. అలా అందరూ తనని కుచ్చి కుచ్చి చూస్తూ ఉండటం ఒకలాగా అనిపిస్తూ ఉంటుంది సీతకు. ఇది కొద్ది రోజులే సీత, అది కూడా రిసెప్షన్ వరకే, మళ్ళీ అంతా నార్మల్, ఓకేనా, మామూలుగా ఉండు అంటూ సలహా ఇస్తూ ఉంటుంది భార్గవి. అందరూ సీతని చూస్తుంటే సుధీర్ మాత్రం పక్కన వస్తున్న అలేఖ్యని చూస్తూ పళ్ళు కనిపించేలా నవ్వుతూ ఉంటాడు. అప్పుడే అలేఖ్య కూడా అనుకోకుండా సుధీర్ని చూస్తుంది. నోరు మూసుకో అని సైగ చేస్తుంది కోపంగా. సుధీర్ టక్కున నోరు మూసుకొని అటూ ఇటూ చూసుకుంటూ ఉంటాడు. సీతను కమల డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళి కూర్చోపెట్టి అలాగే రామ్ని కూడా పిలుస్తుంది. రామ్ వస్తుంటే సీత కొంచెం భయపడుతూ ఉంటుంది. ఎందుకంటే ఉదయం కోపంగా క్లాస్ పడేసినట్టు ఇప్పుడు ఇక్కడ ఏమైనా గొడవ చేస్తే అమ్మకు ఏమని చెప్పాలి అనుకుంటూ భయపడుతూ ఆలోచిస్తూ ఉంటుంది. కానీ రామ్ సైలెంట్గా వచ్చి సీత పక్కన కూర్చుంటాడు. కొంచెం ఆశ్చర్యం వేసినా భయం పోయి ఊపిరి పీల్చుకుంటుంది సీత. అందరూ భోజనాలు చేసి వెళ్ళిపోతుంటే అందరికీ కమల సాయంత్రం 5 గంటలకి అందరూ రెడీ అయిపోండి, 6 గంటలకు రిసెప్షన్ మొదలవుతుంది అని చెప్తుంది. అందరూ సరే అంటూ వెళ్ళిపోతారు. కమల మహేష్ వాళ్ళకి అలాగే సీత ఫ్రెండ్స్కి కూడా సీతారాములను అందంగా రెడీ చేయమని చెప్తుంది. అలా వాళ్ళ వాళ్ళ గదుల్లోకి వెళ్ళిపోయి సీత, హమ్మయ్య, ఇప్పటికీ ఆ మహానుభావుడు అమ్మకు నిజం చెప్పే అవసరం లేకుండా చేశాడు, మంచిది, చాలా థ్యాంక్స్ దేవుడా అని మనసులో అనుకుంటుంది. ఇటు రూమ్లోకి వచ్చిన రామ్కు సీతే ఎదురుగా కనిపిస్తూ ఉంటుంది. సీతను టాప్ టు బాటమ్ చూశాడు. చాలా సింపుల్ అండ్ అందంగా ఉంది. రోజు ఆఫీస్కి ఇలాగే వస్తుందా? ఆ పసుపు తాడు, నుదుటిన సింధూరం వల్ల ఇంత కళ వచ్చిందా? లేదా మామూలుగానే ఈ అమ్మాయి అందంగా ఉంటుందా? ఈ అమ్మాయి క్యారెక్టర్ గురించి కొంచెం తెలుసుకోవాలి అనుకుంటూ రామ్ ఆలోచనలో ఉన్నాడు. ఇలా సమయం 5 గంటలవుతుంది. ఒక్కొక్కరుగా రెడీ అయ్యి రిసెప్షన్ హాల్కి చేరుకుంటూ ఉంటారు. మహేష్ ఫ్రెండ్స్ని కొంతమందిని కమల వాళ్లకు సహాయంగా ఉండమని చెప్పి ఉంటాడు. కమల, బాలరాజు, మంజుల ఇంకా కొంతమంది బంధువులందరూ కలిసి 5 గంటలకి రిసెప్షన్ హాల్కి చేరుకొని అక్కడికి విచ్చేసిన అతిథులకి ఎలాంటి లోటు లేకుండా చూసుకుంటూ ఉంటారు. ఇక్కడ రామ్ని సుధీర్, మహేష్లు కలిసి రెడీ చేస్తుంటే అలా వద్దు ఇలా వద్దు సింపుల్గా రెడీ అవుతానంటూ రామ్ కస్సుబుస్సులాడుతుంటాడు. ఇటు సీతను రెడీ చేయమని శారీతో పాటు మ్యాచింగ్ జ్యువెలరీ అలాగే కావాల్సినవన్నీ కమల ఇచ్చి వెళ్ళడం వలన, నా కోడలు అందంగా కనిపించాలని చెప్పడం వలన సీతను సింపుల్ మేకప్తో కమల ఇచ్చిన వాటితో అందంగా రెడీ చేస్తారు. మహేష్, రామ్ వాళ్ళు హాల్లో ఎదురు చూస్తూ ఉంటారు. సుధీర్ వెళ్ళి సీత రూమ్ డోర్ తట్టగానే అలేఖ్య వచ్చి తీస్తుంది డోర్. అలేఖ్య కూడా హాఫ్ శారీ కట్టుకొని చాలా సింపుల్గా చూడటానికి చాలా అందంగా కనిపిస్తుంటే సుధీర్ వచ్చిన సంగతి మర్చిపోయి అలాగే చూస్తూ ఉంటాడు. ఎప్పుడు అమ్మాయిల్ని చూడలేదా మీరు?
ఆ మాటకి ఈ లోకంలోకి వచ్చి ఏమన్నారు అన్నాడు సుధీర్. హా, ఏం లేదు, ఎందుకొచ్చారో సెలవివ్వండి. అది సీత రెడీ అయితే బయలుదేరుతాము, టైం అవుతుందని చెప్పడానికి వచ్చాను. ఒక 5 మినిట్స్ వచ్చేస్తాం. ఓకే అండి, అది మామూలుగా కూడా చెప్పవచ్చు కదా, ఎందుకు మూతి 4 వంకర్లు తిప్పడం అని గొణుక్కుంటూ ఉంటాడు సుధీర్. హా, ఏంటి అంటూ అరిచింది అలేఖ్య. ఏమి లేదండి బాబు, మీరు రండి అని ఫాస్ట్గా వెళ్ళిపోయాడు మహేష్ వాళ్ళ దగ్గరికి సుధీర్. సీతని రెడీ చేసి భార్గవి అలేఖ్య తీసుకొని వస్తుంటే అందరూ కళ్ళు అప్పగించుకొని చూస్తుంటారు. రామ్ కూడా చూసి ఈ లోకమే మర్చిపోతాడు. అంత అందంగా ఉంది సీత. పచ్చ కలర్ డిజైనర్ శారీ, మ్యాచింగ్ జ్యువెలరీ, మ్యాచింగ్ గాజులు, సింపుల్గా హెయిర్ స్టైల్ లూజ్గా వదిలి లైట్ మేకప్తో అతిలోక సుందరిలాగా కనిపిస్తుంది. రామ్ కంటికే కాదు, అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా. కొంతమంది ముత్తైదువులు రామ్ సీతలకు హారతి ఇచ్చి దేవుడికి నమస్కారం చేయించి కారులో బయలుదేరుతారు రిసెప్షన్కి. కారులో వెళ్తున్నంతసేపు సీతనే చూస్తూ ఉంటాడు రామ్. అలా రిసెప్షన్ హాల్కి చేరుకుంటారు. అక్కడ దిష్టి తీసి లోపలికి బాజా భజంత్రీలతో తీసుకొని వెళ్తుంటే అక్కడ అందరి చూపు వీళ్ళనే కుచ్చి కుచ్చి చూస్తున్నాయి. కమల, బాలరాజు, మంజుల వాళ్ళకి ఇద్దరిని అలా చూస్తుంటే చాలా సంతోషంగా ఉంటుంది. దీనికోసమే కదా నేను ఎన్ని రోజులు ఎదురు చూసింది. ఈ క్షణం, ఈ ఆనందం నాకు ఈ జన్మకి వస్తుందా అని అనుకుంటూ బ్రతికి ఉన్నాను. నా కలని నిజం చేస్తూ మహాలక్ష్మిలాగా వచ్చింది సీత అని మనసులో అనుకుంటూ ఆనంద బాష్పాలు పెట్టుకుంటుంది కమల. మంజుల అయితే తన కూతురి అదృష్టానికి మురిసిపోతూ ఉంటుంది. అలా రిసెప్షన్ మొదలవుతుంది. వచ్చిన బంధుమిత్రులు వధూవరులకి శుభాకాంక్షలు తెలుపుతూ అందరూ కమల, బాలరాజుకి అమ్మాయి అబ్బాయి ఈడు జోడు బాగుంది అని చెప్తూ ఉంటారు. అవి వింటూ ఇద్దరు మురిసిపోతారు. వీళ్ళ సంతోషాన్ని లైవ్లో చూస్తున్న కొంతమంది వీళ్ళు ఇంత సంతోషంగా ఉండకూడదు, ఏదో ఒకటి చెయ్యాలి అనుకుంటున్నారు. రామ్ పక్కన సీతను చూసి ఆఫీస్ స్టాఫ్ అంతా ఆశ్చర్యపోతారు. సీతకు భలే అదృష్టం దక్కిందే, ఆఫీస్కి వచ్చిన 6 నెలల్లోనే బాస్కి భార్య అయిపోయింది అని. చ, ఏంటే, ఇంత లక్ ఎవరికైనా ఉంటుందా? నన్ను చూడకూడదా ఆ బాస్ వాళ్ళ అమ్మ? నాకంటే అందంగా ఉంటుందా ఈ సీత అని ఒకరు. సీత ఎలా భరించిపోతుందో ఏంటో ఈ తాగుబోతు సీఈఓని అని మరొకరు. సీత పాపం అని ఒకరు. ఇలా ఎవరికి తోచింది వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. అలా ఎట్టకేలకి రిసెప్షన్ ముగుస్తుంది. మీడియాకు న్యూస్ రిలీజ్ చేస్తుంది కమల. రామ్ సీతలకు నచ్చకో రిసెప్షన్ అయితే ముగించేశారు. కమల న్యూస్కి రామ్ సీతల ఫోటోలు ఇచ్చి మరీ రిలీజ్ చేసింది. 6 గంటలకు మొదలైన రిసెప్షన్ 10 గంటలకు ముగిసింది. ఆ తర్వాత భోజనాలు అవి ఇవి మాటలన్నీ ముగించుకునేసరికి రాత్రి 12. వధూవరులని ఇంటికి తీసుకొని వెళ్ళి దిష్టి తీసి లోపలికి తీసుకొని వెళ్తుంది కమల. రిసెప్షన్ ముగిశాక మంజుల, భార్గవి, అలేఖ్య ఇంకా కొంతమంది బంధువులు ఇంట్లోనే ఉంటారు. అలేఖ్యని రిసెప్షన్ మొత్తం ఫాలో చేస్తూ హచ్ డాగ్ లాగా వెనకాలే తిరిగాడు సుధీర్. మంజుల వాళ్ళు వెళ్ళిపోతామని చెప్పినా వినకుండా కమల ఇంట్లోనే ఉండమని బలవంతం చేస్తుంది. అలా వాళ్ళు కూడా ఇంట్లోనే సీతకు తోడుగా ఉండిపోతారు. మహేష్ ఇంటికి వెళ్ళిపోతాడు. సుధీర్ మాత్రం అక్కడే ఉంటాడు. అలా ఆ రోజు రాత్రి అందరూ బాగా అలసిపోవడంతో బాగా నిద్రపోతారు. ఉదయం 5 గంటలు. ఇంట్లో మామూలుగా 5 గంటలకు లేచే అలవాటు మంజులకు ఉంది కాబట్టి మెలకు వచ్చి స్నానం చేసి బయటకు వస్తుంది. అప్పటికి సమయం 6 గంటలు. ఇంట్లో పనివాళ్ళు ఇల్లంతా శుభ్రం చేస్తూ కిచెన్లో పని చేస్తూ ఉన్నారు. కమల కూడా మామూలుగా 6 గంటలకు లేస్తుంది. ఇంట్లో బంధువులు ఉండడం వలన కొంచెం తొందరగా లేచి రెడీ అయి వస్తుంది. మంజుల, కమల ఒకేసారి బయటకు వస్తారు. మీరెందుకు అప్పుడే లేచారు వదినా? రెస్ట్ తీసుకొని ఉండొచ్చు కదా. నాకు 5 గంటలకే లేచే అలవాటు వదిన గారు, అందుకే లేచేశాను. ఓ సరే, కానీ
ఈ వదిన గారు ఏంటి వదిన, వదిన అనే పిలవండి చాలు అని చెప్తూ ఉండగానే పని మనిషి సుక్కు టీ తీసుకొని వచ్చి ఇస్తుంది. దీని పేరు సుక్కు. చాలా సంవత్సరాలుగా మన దగ్గరే పనిచేస్తోంది. వీళ్ళ అమ్మ, నాన్న, దీని భర్త కూడా ఇక్కడే పనిచేస్తారు. నమస్కారం అమ్మా అంటుంది సుక్కు. నమస్కారం అమ్మా అని చెప్తుంది మంజుల. టీ తాగుతూ హాల్లోనే ఇద్దరు కూర్చుంటారు. చాలా సంతోషంగా ఉంది వదిన గారు. ఇదిగో మళ్ళీ వదిన గారు అంటున్నారు. అయితే నేను కూడా అలాగే పిలుస్తాను. అయ్యో వద్దులేండి వదిన, నేనే మార్చుకుంటాను. మంచిది అంది. ఆ మాటకు నా సీతకు ఎంత అదృష్టం వస్తుందని అనుకోలేదు అన్న మాటకు కమల మనసులో బాధపడుతుంది. సీతది అదృష్టం కాదు వదిన, దురదృష్టం. కానీ దాన్ని అదృష్టంగా నేను మారుస్తాను అనుకుంటుంది మనసులోనే. వదిన ఏం ఆలోచిస్తున్నారు? సీతది కాదు అదృష్టం, మాది అని ఆలోచిస్తున్నా అంటూ నవ్వుతుంది కమల. ఇంతలో బాలరాజు కూడా లేచి వస్తాడు. వదిన, ఈరోజు సీత అల్లుడిని ఇంటికి తీసుకొని వెళ్ళి మొదటి రోజు జరిపించాలనుకుంటున్నాను, మీరేమంటారు అడుగుతుంది కమల. బాలరాజుకి మంజులకి ఏం చెప్పాలో తెలియడం లేదు. చూడండి వదిన, రామ్కి కొత్త ప్లేస్లో ఉండే అలవాటు అస్సలు లేదు. కాబట్టి నేను ఇక్కడే ఆ కార్యక్రమానికి ఏర్పాట్లు చేస్తాను. మీరు ఈరోజు ఇప్పుడే సీతని, రామ్ని మీ ఇంటికి తీసుకొని వెళ్ళి మీరేం చేయాలనుకుంటున్నారో అవి తనివి తీరా చేసుకోండి. కానీ సాయంత్రానికి ఇంటికి పంపించేయండి. ఇది మామూలుగా సాంప్రదాయం ప్రకారం అయితే మీ ఇంట్లోనే జరగాలి. కానీ ఏం చేసేది, రామ్ ఒప్పుకోడు. అసలే వాడికి జాతకం అవి ఇవి అని చెప్పి పెళ్లి చేశాం. కాబట్టి కొంచెం డిస్టర్బ్గా ఉంటాడు. అందువల్లే తప్పుగా అనుకోకండి అని చెప్తుంది కమల. అయ్యో, తప్పుగా అనుకోవడానికి ఇందులో ఏముంది? మీరు చెప్పేది నిజమే కదా, అలాగే చేస్తాను. నేను వెళ్ళి సీతను లేపి రెడీ అవ్వమని చెప్తాను అంటూ మంజుల వెళ్ళిపోతుంది. ఏమనుకుంటారో ఏమో కదా అన్నాడు బాలరాజు. అంతా చెప్పుకోలేం కదండి అనేసరికి నేను వెళ్ళి రామ్కి విషయం చెప్తాను అంటాడు. ఏం చెప్పబోతాడో ఏమో అనుకుంటూ కమల కూడా ఆయన వెనకాలే రామ్ రూమ్కి వెళ్తుంది. సీత, భార్గవి, ఆలు లేవండి, టైం 6:30 అని లేపుతుంది మంజుల. సీత లేచి 6:30 అయిపోయిందా, మరి ముందే లేపి ఉండొచ్చు కదమ్మా, వాళ్ళు ఏమైనా అనుకుంటారేమో. హలో, అంత వద్దులే అంటూ అంది అలేఖ్య. నువ్వు ఊరుకో, ఈ ఒక్కరోజుకే రేపటి నుండి 6కే లేచి రెడీ అయిపో, లేదంటే మీ అత్తగారు ఏమైనా అనుకుంటారు అని చెప్పింది మంజుల. సరే అమ్మా అంది సీత. అదేంటి, మన ఇంటికి తీసుకొని వెళ్ళమా అని అడిగింది భార్గవి. భార్గవికి పెళ్ళయింది, సో అన్ని సాంప్రదాయాల గురించి అవగాహన ఉంది, అందుకే అలా అడిగింది. మీరంతా రెడీ అయితే వెళ్దాం. కానీ సీత సాయంత్రానికి మళ్ళీ ఇక్కడికే వచ్చేస్తుంది. అదేంటి అని అడుగుతుంది భార్గవి అర్థం కాక. నీకన్ని వివరాలు మళ్ళీ చెప్తానులే, ముందు లేచి ఒక్కొక్కరుగా రెడీ అవ్వండి అంది మంజుల. నేను ముందు అంటూ అలేఖ్య వెళ్ళబోతుంటే, ఆగు, ముందు సీత, తను రెడీ అవ్వాలిగా. ఓకేలే, వెళ్ళి తొందరగా రావే, అంతవరకు నేను పడుకుంటాను అని మళ్ళీ పడుకుండిపోతుంది అలేఖ్య. మరొక వైపు రామ్ని లేపి అసలు విషయం చెప్తుంది కమల. మామ్ ప్లీజ్, నీకు ఎన్నిసార్లు చెప్పాలి? పెళ్ళి అన్నావు, రిసెప్షన్ అన్నావు, ఇప్పుడేమో వాళ్ళ ఇంటికి. నో, నువ్వు వాళ్ళకి ఏం చెప్తావో చెప్పుకో, కానీ నేను మాత్రం వెళ్ళను, ఓకే అన్నాడు కోపంగా. రామ్ ప్లీజ్, సీత వాళ్ళ అమ్మకి సీతకి జరిగింది ఏమీ తెలీదు, అందువల్లే. వాట్, ఎందుకు చెప్పలేదు? ఏమని చెప్పేది? నీ కూతుర్ని మానభంగం చేశాడు, అందుకే నీ కూతురుతో పెళ్లి జరిపించాలనుకుంటున్నాము, ఒప్పుకోండి అని అడగనా? మామ్ అని అరుస్తాడా మాటకు. కోపం వస్తుంది కదా, మరి తన కడుపును పుట్టిన కూతురికి ఇలాంటి పెళ్లి జరిపించాలి అంటే ఆ తల్లి ఎంత తల్లడిల్లుతుంది చెప్పు. అందుకే అబద్ధం చెప్పాము, జాతకాలు అవి ఇవి అని. నీకు అలాగే చెప్పి పెళ్లి జరిపించాం అని చెప్పింది. నువ్వు ఏదంటే అది మాట్లాడి పరువు తీయద్దు, అర్థమైందా అంటూ విసుక్కుంది. ఇప్పటి వరకు చాలు జరిగింది అని కోపంగా బాధగా చెప్తుంది కన్నీళ్లతో. మామ్ ప్లీజ్, ఇప్పుడు ఎందుకు ఏడుస్తున్నావు? నువ్వు చెప్పినట్లే చేస్తాను, ఓకేనా?
కానీ ఈ ఒక్క రోజే సరే ఈ ఒక్క రోజే వెళ్ళి వచ్చేయి అంటూ కన్నీళ్లు తుడుచుకుంటూ తిరిగి వెళ్తూ నవ్వుకుంటుంది కమల. ఎందుకంటే కమల ఇది రామ్ ఏమైనా చెప్పిన మాట వినకపోతే కమల చేసే యాక్టింగ్. రామ్కి కమల అంటే చాలా ఇష్టం. అందుకే అమ్మ ఏడుపుకి కరిగిపోతాడు. సో రామ్ కూడా సీత వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి రెడీ అవుతాడు. కమల వెళ్ళి సుధీర్ని లేపి రామ్కి తోడుగా వెళ్ళమని చెప్తుంది. సుధీర్ గంతులు వేసుకుంటూ రెడీ అవుతాడు. అలా అందరూ రెడీ అయి 8 గంటలకు టిఫిన్ తినడానికి డైనింగ్ టేబుల్ దగ్గరికి వస్తారు. రామ్ సింపుల్గా రెడీ అయ్యి చూడటానికి చాలా హ్యాండ్సమ్గా ఉంటాడు. రామ్ సుధీర్ మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడే సీత సింపుల్గా ఒక రెడ్ కలర్ చీరలో మెడలో పసుపు తాడు, చిన్న చైన్, చేతికి గాజులు, జడ ముచ్చటగా వేసుకొని తలలో మల్లెపూలు పెట్టుకొని నుదుటిన సింధూరంతో చాలా ఆకర్షణగా కనిపిస్తుంది. అందరూ సీతని చూసి మైమరిచిపోతారు. రామ్ కూడా అలా చూస్తూ ఉండిపోతాడు. సీతని రామ్ పక్కన కూర్చోబెడుతుంది మంజుల. రామ్కి తెలియకుండానే సీతని ఒక అద్భుతంలాగా చూస్తూ ఉంటాడు. సుధీర్ రామ్కి రైట్ సైడ్ కూర్చుని ఉంటాడు. రామ్ పట్టుకొని చాలు చాలు అందరూ నిన్నే చూస్తున్నారు అంటాడు. ఆ మాటకు ఈ లోకంలోకి వస్తాడు రామ్. అందరినీ చూస్తాడు. అందరూ ముసిముసి నవ్వులు నవ్వుకుంటూ ఉంటారు. రామ్ కోపంగా సుధీర్ని చూస్తాడు. ఎందుకంటే సుధీర్ కూడా అప్పటికే నవ్వుతూ ఉంటాడు కాబట్టి. ఇక రానున్న ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలి అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి.